ఓం శాంతి. బాబా చెప్తున్నారు 6/3/24. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీది వానప్రస్థావస్థ. ఎందుకంటే ఇప్పుడు మీరు వాణి నుండి అతీతంగా ఉన్న ఇంటికి వెళ్ళాలి. కావున స్మృతిలో ఉంటూ పావనంగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఉన్నతమైన లక్ష్యము వరకు చేరుకునేందుకు ఏ విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది? జవాబు: కళ్ళను సంభాళించుకోండి. ఉన్నతమైన లక్ష్యం వరకు చేరుకోవాలి అంటే ఏ విషయంలో జాగ్రత్త వహించాలి? కళ్ళను సంభాళించుకోండి. ఇవే బాగా మోసగిస్తూ ఉంటాయి. మన కళ్ళే మోసగిస్తూ ఉంటాయి. అందుకని కళ్ళని సంభాళించుకోండి అని చెప్తున్నారు. అశుద్ధమైన దృష్టి ఎంతో నష్టపరుస్తుంది. కావున ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. సోదర దృష్టిని అభ్యాసం చేయండి. ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి. మధురమైన పిల్లలు, కామ మహాశత్రువు నుండి జాగ్రత్తగా ఉండండి అని భగవంతుని ఆజ్ఞ ఉంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఇక్కడ మానవ మాతృలు ఎవరు చదివించడం లేదు, స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అన్నది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడకు అది అర్థం చేసుకునేవారే రాగలుగుతారు. భగవంతుడి పరిచయం కూడా కావాలి. భగవంతుడు అన్న ఎంత పెద్ద పేరుంది. అయినా కానీ మళ్ళీ నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు. వారు ప్రత్యక్షంగా ఉంటూ కూడా అతీతంగా ఉన్నట్లే ఉన్నారు. ఎంత చిన్నని బిందువు. ఆత్మ ఒక నక్షత్రం వంటిది అని కూడా అంటారు. నిజానికి ఆ నక్షత్రాలు చిన్నవేమీ కావు. కానీ ఈ ఆత్మరూపీ నక్షత్రం నిజంగానే చాలా చిన్నది. తండ్రి కూడా బిందువే. తండ్రి సదా పవిత్రుడు, జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు అని వారి మహిమ కూడా ఉంది. బాబా అంటారు, ఇందులో తికమకపడే విషయం ఏది లేదు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడమే. వికారాల విషయంపైనే గొడవ జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. పావనంగా అయ్యేందుకే పతిత పావనుని పిలుస్తారు. మరి తప్పకుండా పావనంగా అవ్వవలసి ఉంటుంది కదా. ఇందులో తికమక పడకూడదు. ఏదైతే గతించిందో, విఘ్నాలు మొదలైనవి ఏవైతే వచ్చాయో అవేవి కొత్త విషయాలు కాదు. అబలలపై అత్యాచారాలు జరగనున్నాయి. ఇతర సత్సంగాల్లో ఈ విషయాలు ఉండవు. ఎక్కడా హంగామాలు జరగవు. ఇక్కడ విశేషముగా ఈ విషయంపైనే హంగామాలు జరుగుతాయి. తండ్రి పావనంగా తయారు చేసేందుకు వస్తారు. అప్పుడు ఎన్ని హంగామాలు జరుగుతాయి. తండ్రి కూర్చొని చదివిస్తారు. నేను వానప్రస్థావస్థలోనే వస్తాను అని తండ్రి అంటారు కదా. ఎప్పుడు వస్తారు? నేను వానప్రస్థావస్థలోనే వస్తాను. వానప్రస్థావస్థ నియమం కూడా ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది కదా. వానప్రస్థం అంటే ఏంటి? మామూలుగా అయితే ఏమనుకుంటారు, 60 సంవత్సరాలు అయ్యాక అప్పుడు వానప్రస్థం, అప్పుడు అన్నీ అప్పచెప్పేసి ఏ గురువుల దగ్గరికో ఆశ్రమాలకో వెళ్ళాలి అని. కానీ బాబా ఏం చెప్తున్నారు? అలా కాదు. ఎప్పుడూ అన్నిటికీ అతీతంగా ఉండాలి, భగవంతుడికే దగ్గరగా ఉండాలి. మరి వానప్రస్థావస్థ వారు తప్పకుండా వానప్రస్థంలోనే ఉంటారు. అంటే వాణి నుండి అతీతంగా వెళ్ళేందుకు తండ్రిని పూర్తిగా స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యేందుకు మార్గం ఒక్కటే. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కాబట్టి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి.
అందరూ తిరిగి వెళ్ళవలసిందే అని చెప్తున్నారు. 3, 4 మాత్రమే వెళ్ళరు కదా, మొత్తం పతిత ప్రపంచమంతా బదిలీ అవ్వాలి. ఈ డ్రామాను గూర్చి ఎవ్వరికీ తెలియదు. సత్యయుగం నుండి కలియుగం వరకు ఈ డ్రామా చక్రం ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి మరియు పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి అని బాబా అంటారు. అప్పుడే మీరు శాంతిధామము మరియు సుఖధామంలోకి వెళ్ళగలుగుతారు. గతి సద్గతి దాత ఒక్కరే అన్న గాయనం కూడా ఉంది. బాబా అంటారు, సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు మరియు పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి మరియు అపవిత్రంగా అయిపోతారు. ఇది సహజమైన విషయము మరియు దీనిని తండ్రి మొదటే తెలియచేస్తారు. బాబా చెప్తారు, హంగామాలు తప్పకుండా జరుగుతాయని తండ్రికి తెలుసు. తెలియకపోతే మరి మేము జ్ఞానామృతాన్ని తాగేందుకు వెళ్ళాలని చెప్పి సెలవు తీసుకుని రమ్మని యుక్తులు ఎందుకు రచిస్తారు? ఈ గొడవలు జరగడం కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఈ గొడవలు జరగడం కూడా ఈ డ్రామాలో ఎలా ఉంది? రచింపబడి ఉంది. అందుకే బాబా పిల్లలకి ఏం చెప్తారు? యుక్తిని తెలియచేస్తారు. చాలా యుక్తిగా నడుచుకోవాలి, ఏ విషయంలోనూ మనం బయటికి రాకూడదు అని కదా బాబా చెప్తారు కదా. ఈ గొడవలు జరగడం కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయని ఎవరికి తెలుసు? బాబాకు తెలుసు. ఆశ్చర్యవంతులై చాలా బాగా గుర్తించి జ్ఞానాన్ని తీసుకుంటారు మరియు ఇతరులకు కూడా దానిని ఇస్తారు. అయినా కానీ ఆహో మాయ, వెంటనే మళ్ళీ మాయకి వశమైపోతారు. వారిని నీవు మళ్ళీ నీ వైపుకు లాగేసుకుంటావు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. బాబా అంటారు, మనుషులు కేవలం ఆ పదాన్ని వాడుతారు కానీ దాని అర్థాన్ని అయితే తెలుసుకోరు. పిల్లలు, ఇది చాలా ఉన్నతమైన చదువు. కళ్ళు చెప్పడానికి వీల్లేనంతగా మోసగిస్తూ ఉంటాయి. ఇది తమో ప్రధాన ప్రపంచం. కాలేజీల్లో కూడా ఎంతగానో పాడైపోతూ ఉంటారు. విదేశాలు గూర్చైతే చెప్పడానికే వీల్లేదు. సత్యయుగంలో ఇటువంటి విషయాలేవి ఉండవు. వారైతే సత్యయుగం ఉండి లక్షల సంవత్సరాలు అయ్యింది అని అనేస్తారు. కానీ నేను మీకు నిన్న రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాను, మళ్ళీ సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు అని తండ్రి అంటారు కదా. లక్షల సంవత్సరాలు అయితే కాదు, నేను ఇచ్చి వెళ్ళాను, ఇవాళ మీరు పోగొట్టుకున్నారు. నేను మీకు ఇంతటి ఆస్తిని ఇచ్చాను, అంతా పోగొట్టేసరే అని లౌకికంలో కూడా తండ్రులు అంటూ ఉంటారు. ఎటువంటి పిల్లలు పుడతారంటే వారు ఒక్క దెబ్బతో ఆస్తిని అంతటినీ ఎగరగొట్టేస్తారు. అలాగే నేను మీకు ఎంతటి ధనమునిచ్చి వెళ్ళాను, మిమ్మల్ని ఎంతటి అర్హులుగా విశ్వాధిపతులుగా చేసి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు డ్రామానుసారంగా మీరు ఎటువంటి పరిస్థితికి చేరుకున్నారు కదా. ఎంత ఉన్నతంగా చేశాను మిమ్మల్ని, ఎంత మంచి ప్రపంచానికి అధికారులుగా చేశాను. మరి మీరు ఇప్పుడు ఎలా అయిపోయారు కదా. ఇదంతా ఏంటి? డ్రామా. మీరు అప్పటి నా పిల్లలే కదా. బాబా అంటున్నారు, అంత వారసత్వాన్ని అంత ఆస్తిని ఇచ్చాను కదా, మరి మీరు ఇలా అయిపోయారు. మీరు అప్పటి పిల్లలే కదా. బాబా అడుగుతున్నారు, మీరు అప్పటి నా పిల్లలేనైనా మారిపోయారా? చెప్పండి, ఆ పిల్లలే కదా. మీరు ఎంతటి ధనవంతులుగా ఉండేవారు అని అనంతమైన తండ్రి కూడా అంటారు. మీరు ఈ అనంతమైన విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఒక కథ కూడా ఉంది. అందులో రోజు పులి వచ్చింది అని అనేవాడు, కానీ అది వచ్చేది కాదు. ఒకరోజు నిజంగానే పులి వచ్చేసింది. అలాగే మీరు కూడా మృత్యు వచ్చేసింది అని అంటారు. అప్పుడు వీరైతే రోజు అంటారు, కానీ వినాశనం అయితే జరగడం లేదు అని అంటారు కదా. పులి మేక కథ ఉంది కదా. ఏమంటారు?
పులి వచ్చింది అని బెదిరిస్తే పులి రాదు. నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరు రారు, ఏమీ లేదు ఇలాగ చెప్తున్నారని, మేకలు తినేసి వెళ్ళిపోతుంది. అలాగే వీళ్ళు ఇలాగే చెప్తారులే, ఇదంతా నిజమేంట్లే, ఏం కరెక్ట్ కాదులే అనుకుంటారు. ఎప్పుడైతే అందరూ గాఢమైన అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉంటారో జరగాల్సింది కాస్త జరిగిపోతుంది. కానీ ఒకరోజు వినాశనం తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. దానిని వారు ఒక కథగా తయారు చేశారు. వారి దోషమేమీ లేదు. చూసారా బాబా ఎలా చెప్తున్నారు, ఇందులో ఎవరి దోషం లేదు, ఇది కల్పపూర్వం కూడా జరిగింది అని అనంతమైన తండ్రి అంటారు. ఇది 5000 సంవత్సరాల విషయం. బాబా ఎన్నోసార్లు చెప్పారు. ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ మ్యూజియంను ఇదే విధముగా భారతదేశంలో దేవీ దేవతా ధర్మస్థాపన చేసేందుకు తెరిచాము అని మీరు కూడా వ్రాస్తారు. పూర్తిగా స్పష్టంగా వ్రాసినట్లయితే వారు వచ్చి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. స్వర్గ రాజ్యాధికారమే తండ్రి వారసత్వం. భారతదేశం స్వర్గంగా ఉండేది మొట్టమొదట. కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గమే ఇప్పుడు ఎలా అయిపోయింది, నరకముగా అయ్యింది. ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా. ఇందులో అందరూ పాత్రధారులే. 84 జన్మల పాత్రను అభినయించి ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి వెళ్తాము. బాబా అంటారు, మొదట మనం అధిపతులుగా ఉండేవారు, మళ్ళీ నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి మతంపై నడుస్తూ అధిపతులుగా అవుతాము. మనం శ్రీమతంపై కల్పకల్పం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తామని మీకు తెలుసు కదా. బాబా చెప్తారు, పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. పావనంగా అయిన కారణంగానే అత్యాచారాలు జరుగుతాయి. బాబా పిల్లలకు ఎంతగానో అర్థం చేయిస్తారు. మళ్ళీ బయటకు వెళ్ళడంతో బుద్ధిహీనులుగా అయిపోతారు. ఆశ్చర్యవంతులే వింటారు, కథగానం చేస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు. అయినా అహోమాయ ఎలా ఉన్నవారు అలాగే అయిపోతారు, ఇంకా దిగజారిపోతారు. కామ వికారంలో చిక్కుకున్న వెంటనే పడిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, శివ్ బాబా ఈ భారతదేశాన్ని శివాలయంగా తయారు చేస్తారు. కావున పిల్లలు కూడా పురుషార్థం చేయాలి. ఈ వికారము విషయంలో ఎన్ని హంగామాలు జరుగుతాయి. ఎంతో భయపడిపోయారు కదా. ఇదేదో మృత్యువు, ఇతడెవరో ఇంద్రజాలికుడు అని భావించారు. ఈ అనంతమైన తండ్రి చాలా మధురమైన తండ్రి. ఇది అందరికీ తెలిసిపోయినట్లయితే లెక్కలేనంతమంది వచ్చేస్తారు. అప్పుడిక చదువు నడవజాలదు. చదువులో ఏకాంతం కావాలి కదా. చదువులో ఏం కావాలి, ఏకాంతం కావాలి. అందుకనే ఎంతమంది అయితే పిల్లలకు కావాలో అంతమందిని బాబా చదివించేశాకనే అప్పుడు తెలుస్తుంది ప్రపంచానికి భగవంతుడు అవతరించాడు అని. ఉదయం వేళ ఎంతో శాంతి ఉంటుంది. మనం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తాము. స్మృతి లేకుండా వికర్మలు వినాశనం ఎలా అవుతాయి చెప్పండి. ఈ చింతయే పట్టుకునుంది. ఇప్పుడు పతితులుగా నిరుపేదలుగా అయిపోయారు. మళ్ళీ పావనంగా శిరో కిరీటాలుగా ఎలా అవ్వాలి మరి? పతితంగా అయిపోయిన ఆత్మ ఇప్పుడు మళ్ళీ ఏమవ్వాలి? పావనంగా తయారవ్వాలి. మరి ఏం చేయాలి? బాబాను స్మృతి చేయాలి. బాబా అంటారు, తండ్రి చాలా సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. గొడవలైతే తప్పక జరుగుతాయి. భయపడవలసిన విషయమైతే ఏమీ లేదు. తండ్రి చాలా సాధారణమైన వారు. వారి వస్త్రాధరణ మొదలైనవన్నీ అవి. మార్పు అయితే ఏమీ లేదు. బాబా అంటారు,
సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలి కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కానీ వీరి వస్త్రాధరణ అయితే అదే కేవలం తండ్రి ప్రవేశించారు. ఎవరిది? బ్రహ్మబాబాది కదా. బ్రహ్మబాబా ఎప్పుడూ సాధారణంగానే ఉన్నారు. బాబా అంటారు ఇంకే మార్పు లేదు. ఇందులో మార్పులేంటి? భగవంతుడు ప్రవేశించడు. బాబా ప్రవేశించారని ఎక్కువ లేదు తక్కువ లేదు, ఎప్పుడు బాబా ఒకలాగే ఉన్నారు. ఏ విధంగా తండ్రి పిల్లలను ప్రేమగా సంభాళిస్తారు, పాలన పోషణ చేస్తారు, అలాగే వీరు చేస్తారు. ఇందులో అహంకారం విషయమైతే ఏమీ లేదంటున్నారు బాబా. పూర్తి సాధారణంగా నడుస్తారు. కానీ ఉండేందుకైతే ఇళ్లను నిర్మించవలసి ఉంటుంది కదా. మరి ఉండడానికైతే ఇల్లు కావాలక్కర్లేదా? ఏం అహంకారం లేదు కదా అని చెప్పేసి మరి ఉండడానికి తినడానికి ఏర్పాట్లు చేసుకోకపోతే ఎలా కుదురుతుంది? అవి కూడా సాధారణమైనవి. బాబా అంటారు మిమ్మల్ని అయితే స్వయంగా అనంతమైన తండ్రియే చదివిస్తారు. తండ్రి అయస్కాంతం వంటి వారు. వారేమైనా తక్కువ చెప్పండి? బాబా ఎవరు? అయస్కాంతం. మనం ఎవరు మరి? అయస్కాంతానికి ఏమంటుకుంటుంది చెప్పండి? పెన్నీస్ ఉందనుకోండి, అయస్కాంతం ఏం చేస్తుంది? ఈజీగా ఆకర్షించేస్తుంది. అదేవిధంగా మనం కూడా బాబాని ఏం చేయాలి? ఎప్పుడు కూడా గట్టిగా అయస్కాంతాన్ని పిన్నీస్ ఎలా పెట్టుకుంటుందో అలాగే మనం కూడా బాబాకి ఏమైపోవాలి? ఆకర్షితమై గట్టిగా పట్టుకుని ఉండాలి. బాబా అంటారు పిల్లలు పవిత్రంగా అవుతారు కాబట్టి వారికి ఎంతో సుఖం లభిస్తుంది. ఇతరులైతే ఏదో శక్తి ఉంది అని అంటారు. కానీ అలా శక్తి అని దేనిని అంటారో కూడా వారు అర్థం చేసుకోరు. బాబా చెప్తారు సర్వశక్తివంతుడు తండ్రి. వారే అందరినీ ఈ విధంగా తయారు చేస్తారు. కానీ అందరూ ఒకే విధంగా అయితే అవ్వజాలరు. అవుతారా? అలాగైతే అందరి రూపురేఖలు పదవి అన్నీ ఒకే విధంగా ఉండాలి. ఇదైతే డ్రామాగా రచింపబడి ఉంది. ఇదంతా ఏంటి? డ్రామాలో రచింపబడి ఉంది. 84 జన్మల్లో మీకు కల్పపూర్వం లభించిన 84 రూపురేఖలే లభిస్తాయి కదా. కల్పపూర్వం ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. మళ్ళీ అవే రూపురేఖలు లభిస్తూ ఉంటాయి. ఇందులో ఏ కొద్దిగా కూడా మార్పు రాజాలదు. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన మరియు ధారణ చేయాల్సిన విషయాలు. వినాశనమైతే తప్పకుండా జరగనున్నది. విశ్వంలో ఇప్పుడు శాంతి ఏర్పడజాలదు. పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. మృత్యువైతే తలపై నిల్చునుంది. డ్రామానుసారంగా ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన, మిగిలిన ధర్మాల వినాశనం జరగాలి. అటామిక్ బాంబులను కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. పెద్ద పెద్ద రాళ్ళు పడతాయి. దానితో ఇల్లు మొదలైనవన్నీ కూలిపోతాయి. చూసారా వినాశనం ఎలా అవుతుంది కదా. అటామిక్ బాంబులను తయారు చేశారు, దాచుకోరు కదా ఉపయోగించడం కోసం. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, పెద్ద పెద్ద రాళ్ళు పడిపోతూ ఉంటాయి. ఎంత దృఢమైన ఇల్లుని నిర్మించినా, పునాదులను పక్కాగా నిర్మించినా కానీ మిగిలేదైతే ఏమీ లేదు. భూకంపాల్లో కూడా కూలిపోకుండా ఉండే ఇళ్లను నిర్మించామని వారు భావిస్తారు. ఏమనుకుంటున్నారట కట్టేవాళ్ళు? భూకంపం వచ్చినా కూడా మా ఇల్లు ఏమీ అవ్వదు అని, అంత స్ట్రాంగ్గా కట్టుకున్నాము అనుకుంటారట. అందుకని అలా అయితే లేదు కదా. కానీ ఏం చేసినా కానీ 100 అంతస్తులు నిర్మించినా కానీ తప్పకుండా వినాశనం జరగవలసిందే. ఇవేవి మిగిలి ఉండవు అని చెప్తున్నారు బాబా కదా. పాతవేవి ఉండవు, మళ్ళీ కొత్తగా అన్నీ తయారవుతాయి. స్వర్గ వారసత్వాన్ని పొందేందుకు పిల్లలైన మీరు ఇక్కడికి వచ్చారు. విదేశాల్లో ఏముందో చూడండి. దీనంతటా రావణ్ణి అట్టహాసం అని అంటారు. నేను కూడా తక్కువేమీ కాదు అని మాయ అంటుంది. అక్కడ మీ వజ్ర వైడూర్యాల మహల్లు ఉంటాయి.
అన్ని వస్తువులు బంగారంతో తయారు చేయబడి ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తులు నిర్మించవలసిన అవసరం ఉండదు. ఎక్కడ? సత్యుగలో. ఎందుకంటే భూమి ఎక్కువ ఉంటుంది, జనాభా తక్కువ ఉంటారు. ఇప్పుడైతే ఇన్ని అంతస్తులు ఎందుకు కట్టాల్సి వస్తుంది? జనాభా పెరిగిపోయారు, ఉండే ప్లేసు తక్కువైపోయింది. ఇళ్ళ కొరకు కూడా పెద్ద ఖర్చేమీ పట్టదు, అన్నీ ఉపస్థితమై ఉంటాయి. కావున పిల్లలు ఎంతగానో పురుషార్థం చెయ్యాలి, అందరికీ సందేశమునివ్వాలి కదా. పిల్లలు మంచి మంచి మార్గదర్శకులుగా కదా ఎంతగానో పురుషార్థం చేయాలి, అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. అలాగే పిల్లలు మంచి మంచి మార్గదర్శకులుగా అయ్యి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది అని చెప్తున్నారు బాబా. ఇలా మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు, కానీ మళ్ళీ వీరందరినీ చూస్తానో లేదో తెలీదు, వీరందరూ నిలిచి ఉంటారో లేదో తెలీదు. రావడమైతే లెక్కలేనంతమంది వచ్చారు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ ఆశ్చర్యవంతులై పారిపోయారు కదా. వచ్చారు, విన్నారు, ఆశ్చర్యవంతులై విన్నారు, ఆహా ఓహో అన్నారు. మళ్ళీ ఆహో మాయ పట్టుకుపోయింది కదా. బాబా అంటారు, మళ్ళీ బాబా మేం పడిపోయాము అని వ్రాస్తారు. అరే మీరు చేసుకున్న సంపాదన అంతటినీ పోగొట్టుకున్నారు, మళ్ళీ అంత పైకి ఎక్కలేరు. ఇది అన్నిటికన్నా పెద్ద తప్పు. వారు కూడా ఫలానా సమయంలో ఎవ్వరూ బయటకు రాకూడదు, అలా వస్తే కాల్చి పారేస్తామని ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అలాగే బాబా కూడా వికారాల్లోకి వెళ్తే కాల్చి పారేయమంటారు కదా, కాల్చి పారేయబడతారు అని అంటారు. ఇది భగవంతుని ఆజ్ఞ కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో గ్యాసు మొదలైన వాటి ఎటువంటి వస్తువులు వెలువడ్డాయంటే వాటి ద్వారా మనుషులు కూర్చుంటూ వెంటనే అంతమైపోతారు. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఎందుకంటే చివర్లో హాస్పిటల్స్ మొదలైనవైతే ఏమీ ఉండవు. ఆత్మ వెంటనే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకుంటుంది. ఆత్మ ఏం చేస్తుంది? శరీరానికి ఏదైనా తేడా వస్తే వెంటనే ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది, ఇంకొక శరీరాన్ని ధారణ చేసి దాని పని అది పూర్తి చేస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, దుఃఖాలు, క్లేశాలు మొదలైన వాటన్నిటి నుండి విముక్తమైపోతుంది. అక్కడ క్లేశాలు మొదలైనవైతే ఉండవు. ఎక్కడ? సజీవులు, గొడవలు, దెబ్బలాట్ల గోల ఏమీ ఉండదు. ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. సమయానుసారంగా ఆయువు పూర్తవడంతోనే శరీరాన్ని వదిలివేస్తుంది. అక్కడ మృత్యువు అనేది ఉండదు. రావణుడే లేకపోతే మరి మృత్యువు ఎక్కడి నుండి వస్తుంది అని అది రావణ్ణి దోతయే కదా బాబా అంటున్నారు కదా. అదేంటి? రావణ్ణి దోతయే, కానీ భగవంతుని దూత కాదు. భగవంతుని పిల్లలే ఎంతో ప్రియమైన వారు. తండ్రి ఎప్పుడూ పిల్లల దుఃఖాన్ని సహించలేరు కదా. బాబా ఎప్పుడు పిల్లలు దుఃఖపడుతుంటే బాబా నేను చూడలేను అని చెప్తున్నారు. డ్రామానుసారంగా కల్పంలో 3 వంతులు మీరు సుఖాన్ని, డ్రామానుసారంగా కల్పంలో 3 వంతులు మీరు సుఖాన్ని పొందుతారు. తండ్రి ఎంతటి సుఖాన్ని ఇస్తారు, కావున వారి శ్రీమతంపై మీరు నడవాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇది అంతిమ జన్మ. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వాలని తండ్రి అంటారు. బాబా అంటారు, తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. 80 జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఉన్నాయి. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా తప్పకుండా అవ్వాలి అని చెప్తున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు, అవ్వాలా అవ్వక్కర్లేదా చెప్పండి? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా.
బాబా అంటారు, శాస్త్రాలు మొదలైన వాటిని ఎవరైతే చదువుతారో వారిని వాటి అథారిటీలు అని అంటారు. నేను అన్నిటి అథారిటీని, నేను ఈ బ్రహ్మ ద్వారా సర్వశాస్త్రాల సారమును స్వయంగా వచ్చి వినిపిస్తానని ఇప్పుడు తండ్రి అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు వినాశనం అవుతాయి. అంతేకాని నీటిలో స్నానాలు చేయడం ద్వారా పావనంగా ఎలా అవ్వగలుగుతారు అని చెప్తున్నారు కదా. నీటి స్నానాల ద్వారా అయితే పావనంగా అయితే ఎవరూ తయారవ్వలేరు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఎక్కడైనా కాస్త నీరు ఉంటే దానిని కూడా తీర్థంగా భావిస్తూ వెంటనే స్నానాలు చేస్తారు. దీనిని తమో ప్రధానమైన నిశ్చయము అని అంటారు. ఇప్పుడు ఇది మీ సతో ప్రధానమైన నిశ్చయం. తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో భయపడవలసిన విషయం అయితే ఏమీ లేదు కదా. ఇందులో భయపడవలసిన విషయం అయితే లేదు. కానీ బాబానైతే అర్థంగా ఏం చేస్తున్నారు, బాబానైతే స్మృతి చేస్తున్నారు. బాబాని స్మృతి చేయకపోతే ఏమవుతుంది, వికర్మలైతే వినాశనం అవ్వవు అని చెప్తున్నారు బాబా కదా. అందుకని బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఇది మీ సతో ప్రధానమైన నిశ్చయం. తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో భయపడవలసిన విషయం అయితే ఏమీ లేదు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, భగవంతుడు పవిత్రంగా అవ్వమని ఏ ఆజ్ఞనైతే ఇచ్చారో ఆ ఆజ్ఞని ఎప్పుడూ తప్పకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్దాదాలు ఇరువురి పాలనకు ప్రతిఫలంగా పవిత్రంగా అయ్యి చూపించాలి కదా. భగవంతుడు పవిత్రంగా అవ్వమని ఏదైతే ఆజ్ఞని ఇచ్చారో అలా తయారవ్వాలి. అదేవిధంగా ఎప్పుడూ తప్పకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఆజ్ఞను తప్పే విధంగా ఉండకూడదు. బాప్దాదాలు ఇరువురి పాలనకు ప్రతిఫలంగా పవిత్రంగా అయ్యి చూపించాలి. సెకండ్ పాయింట్, బాబా అంటారు, డ్రామా విధి మార్చలేనిదిగా తయారు చేయబడి ఉంది. దానిని తెలుసుకుని సదా నిశ్చింతగా ఉండాలి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి సందేశాన్ని చేర్చాలి కదా. బాబా ఏమంటున్నారు, డ్రామా విధి అనుసారంగా అంతా మంచి జరుగుతుంది కదా. అందుకని మీరు సదా నిశ్చింతగా ఉండండి. వినాశనానికి ముందే అన్నీ పూర్తయిపోతాయి అని చెప్తున్నారు బాబా. వరదానము, జ్ఞాన అమృతంతో దప్పిక కొన్న ఆత్మల దప్పికను తీర్చి తృప్తిపరిచే మహాపుణ్య ఆత్మభవ. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు వరదానం, జ్ఞాన అమృతంతో దప్పికగా ఉన్న ఆత్మల దప్పికను తీర్చే మహాపుణ్యాత్మభవ. దప్పికతో ఉన్నవారి దప్పికను తీర్చడం చాలా గొప్ప పుణ్యం కదా. బాబా అంటారు, చాలా గొప్ప పుణ్యం. వీరు కదా. బాబా అంటారు, నీరు లభించినప్పుడు దప్పికతో ఏ విధంగా అల్లాడిపోతారో అలా జ్ఞానామృతం లభించకపోవడంతో ఆత్మలు ఆత్మలు దుఃఖము అశాంతులతో తప్పిస్తూ ఉన్నారు. కావున వారికి జ్ఞానామృతాన్ని ఇచ్చి దప్పికను తీర్చేవారిగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి, దప్పికను తీర్చేవారిగా తయారవ్వండి. భోజనాన్ని అరిగించుకునేందుకు తప్పక తీరిక చేసుకుంటారు. ఎందుకంటే అది ఆవశ్యకం. అలాగే ఈ పుణ్యకార్యమును చేయడం కూడా ఆవశ్యకమే. కావున ఈ అవకాశాన్ని కూడా
తీసుకోవాలి బాబా అంటారు. తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. వీలు కలిగించుకోవాలి, అప్పుడే మహాపుణ్యాత్మగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: గతానికి బిందువును పెట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే తండ్రి సహాయం లభిస్తూ ఉంటుంది కదా. ధైర్యంతో గతానికి బిందువు పెట్టి ధైర్యంతో ఒక అడుగు మీరు ముందుకు వేసినట్లయితే ఏమవుతుంది? ముగించినట్లయితే తండ్రి సహాయం కూడా లభిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? ఎందుకంటే గతానికి బిందువు పెట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళండి, అప్పుడు బాబా సహాయం మనకి తప్పకుండా లభిస్తుంది. అచ్చా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను: నేను మహాపుణ్య ఆత్మను. నేను ఎవరిని? మహాపుణ్య ఆత్మను. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.